హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, నా పేరు హేమంత్. నేను ఈరోజు టీవన్ స్లేయర్ 2-3 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఒక పోల్ పెడతా. దాంట్లో 2-3 ఎపిసోడ్స్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ అంటే 2 ఎపిసోడ్స్ ఒకేసారా, 1 ఎపిసోడ్ ఒకేసారా అని నేను చెప్తా. అంటే దాంట్లో ఏది ఎక్కువ వచ్చేస్తే అదే స్టార్ట్ చేద్దాం. ఇంక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో మార్నింగ్ అయింది. టాంజిరో ఒక వ్యక్తి దగ్గర ఒక బాస్కెట్ 3 బ్యాంబూలు కొంటాడు. అప్పుడు టాంజిరో ఒక గుహ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని పిలుస్తాడు. ఒక గుహ లోపల నేసుకో ఒక గుంటతో లోపల ఉంటుంది. ఫ్రెండ్స్, నేసుకో ఎందుకు గుహ లోపల ఉంటుంది అంటే సన్లైట్ వల్ల నేసుకో చనిపోద్ది, అందుకే గుహ లోపల ఉంది. అప్పుడు టాంజిరో నేసుకో కోసం తన బ్యాంబూ స్టిక్స్తో ఒక బ్యాగ్ని తయారు చేస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, నేసుకో నువ్వు దీని లోపలికి రాగలవా, నేను నిన్ను క్యారీ చేస్తాను. నేసుకో తన సైజుని షింక్ చేసుకుని ఆ బ్యాగ్లోకి వెళ్ళిద్ది. టాంజిరో నేసుకొని క్యారీ చేసి చాలా దూరం వెళ్తాడు. అలా నైట్ అయ్యిద్ది. అప్పుడు టాంజిరో అక్కడ గురించి వస్తాడు. మనందరికీ తెలుసు టాంజిరోకి సెన్స్ ఆఫ్ స్మెల్ ఉందని. దానివల్ల టాంజిరో టెంపుల్ దగ్గర బ్లడ్ స్మెల్ చూస్తాడు. ఆ టెంపుల్ ఎవరికైనా అయిందని కంగారు పడుతూ టాంజిరో పైకి వెళ్తాడు. టాంజిరో వెంటనే పరిగెత్తుకుంటూ టెంపుల్ పైకి వెళ్తాడు. అప్పుడు టాంజిరో టెంపుల్ డోర్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ ఒక డీమన్ మనుషులను తినడం టాంజిరో చూస్తాడు. అప్పుడు ఆ డీమన్ టాంజిరోని చూస్తుంది. అప్పుడు ఆ డీమన్ టాంజిరో మీద అటాక్ చేస్తుంది. అప్పుడు టాంజిరో డిఫెన్స్ కోసం ఆ గొడ్డల డీమన్ ని అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఆ డీమన్ మీద ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే ఆ డీమన్ ఆ అటాక్ ని హీల్ చేసుకుంటుంది. నేసుకో ఆ బ్లడ్ చూసినప్పటి నుంచి నేసుకోకి బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు నేసుకోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. టాంజిరోకి ఆ డీమన్ తో ఫైట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేసుకో ఉరుక్కుంటూ వెళ్ళి ఆ డీమన్ తల మీద కాల్తో అటాక్ చేస్తుంది. దానివల్ల డీమన్ తల కట్ అవుతుంది. అయినా కానీ ఆ డీమన్ తన బాడీని కంట్రోల్ చేయగలుగుతుంది. అయినా ఆ హెడ్ ఇంకా బాడీ కంట్రోల్ చేయగలుగుతుంది. అప్పుడు ఆ హెడ్ కి 2 చేతులు వస్తాయి. ఇంకా ఆ డీమన్ హెడ్ టాంజిరోతో ఫైట్ చేస్తుండిద్ది. ఇంకా ఆ డీమన్ బాడీ నేసుకోతో ఫైట్ చేస్తూ ఉండింది. డీమన్ తలకే టాంజిరో గొడ్డల్ని పట్టుకునిద్ది. ఇంకా దాని హెయిర్ తో టాంజిరో చేతుల్ని పట్టుకునిద్ది. అప్పుడు టాంజిరో ఆ డీమన్ కి ఒక పట్టాసి హెడ్షాట్ ఇస్తాడు. అప్పుడు టాంజిరో ఆ గొడ్డల్ని పట్టుకుని చెట్టు దగ్గరికి ఇసురుతాడు. దానివల్ల ఆ డీమన్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇరుక్కునిద్ది. టాంజిరో నేసుకో కోసం చాలా దూరం వెతుకుతాడు. ఇంకా చాలాసేపు వెతికాడు. దాని తర్వాత నేసుకో టాంజిరో కనబడిద్ది. అప్పుడు టాంజిరో ఆ డీమన్ పట్టుకుని కొండ మీద నుంచి దూకేస్తాడు. అప్పుడు ఆ డీమన్ కింద పడిపోవడం వల్ల దాని నెక్కి డ్యామేజ్ అయ్యిద్ది. దీని కారణంగా ఆ బాడీ ఇంకా హెడ్ స్పృహ తప్పి పడిపోతాయి. అప్పుడు టాంజిరో ఆ డీమన్ దగ్గరికి వస్తాడు. కత్తి తీసుకుని ఆ డీమన్ చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి టాంజిరో భుజం మీద చేయేస్తాడు. ఇంకా ఇలా అంటాడు, ఆ కత్తిని యూజ్ చేస్తా డీమన్ చావదు. ఒకవేళ నువ్వు దాన్ని చంపాలంటే ఒక రాయిని యూజ్ చేసుకుని దాని హెడ్ ని క్రష్ చేయాలి. అప్పుడు టాంజిరో ఒక రాయిని తీసుకొస్తాడు. కానీ టాంజిరోకి ఆ డీమన్ చంపాలంటే చాలా బాధగా ఇబ్బందికరంగా ఉండిద్ది. అప్పుడు మార్నింగ్ అవుతుంది, అంటే సన్ రైజ్ అయింది. సన్ రైజ్ కారణంగా డీమన్ బాడీ కాలుతుంది. దానివల్ల డీమన్ బర్న్ అయిపోయి మొత్తం చనిపోద్ది. కట్ చేస్తే నేసుకో సన్లైట్ అవడం చూసి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా మిస్టీరియస్ వ్యక్తి డీమన్ చంపేసిన వాళ్ళందరికీ ఫునరల్ చేస్తాడు. ఇంకా ఆ వ్యక్తి తన పేరు చెప్తారు. నా పేరు ఉరోకోదాకి సకుంజి. ఫ్రెండ్స్, ఇతన్ని కలవడానికి టాంజిరో వెళ్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి టాంజిరో దగ్గరికి వచ్చి టాంజిరో చంప మీద కొడతాడు. ఇంకా ఆ వ్యక్తి ఇలా అంటాడు, నీకు ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం రాదు. ఒకవేళ మీ చెల్లి ఎవరిని చంపితే నువ్వు మీ చెల్లిని చంపాలి. దానికి టాంజిరో కూడా ఒప్పుకుంటాడు. ఇంకా వ్యక్తి ఇలా అంటాడు, నేను టెస్ట్ చేస్తాను, నువ్వు డీమన్ స్లేయర్ అవ్వడానికి ఒక అర్హత ఉందా లేదా అని. ఇంకా వ్యక్తి నన్ను ఫాలో అవ్వండి చెప్తాడు. టాంజిరో ఇంకా సకుంజి వారి ఇంటికి ఇల్లంతసేపు ఉరుక్కుంటూనే వెళ్తారు. ఇంకా టాంజిరో అలసిపోతాడు. ఇంకా సక్సెస్ఫుల్ గా సకుంజి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడే టెస్ట్ మొదలైందని అంటాడు. ఇంకా టాంజిరో నేర్చుకొని సకుంజి ఇంట్లో ఒక చోట నిద్ర పుచ్చుతాడు. ఇంకా టాంజిరో సకుంజి ఒక మౌంటైన్ టాప్ కి వెళ్తాడు. ఇంకా టాంజిరో అక్కడ ఎయిర్ తిన్నుగుండని నోటీస్ చేస్తాడు. దీని కారణంగా టాంజిరో గాలి పీల్చుకోవడానికి చాలా కష్టపడతాడు. అప్పుడు సకుంజి ఇలా అంటాడు, మార్నింగ్ అయ్యే లోపల నువ్వు ఏదో ఒకటి చేసి ఇంటికి రావాలి. అలా చెప్పి సకుంజి డిసప్పియర్ అయిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సకుంజి చాలా ట్రాప్లు పెడతాడు. దీని కారణంగా టాంజిరో చాలా కష్టపడతాడు. అప్పుడు టాంజిరో తన బ్రీతింగ్ ని కంట్రోల్లో పెడతాడు. టాంజిరో చాలా ఫాస్ట్ గా ఉరుక్కుంటూ వెళ్తాడు. టాంజిరోకి అక్కడ చాలా కష్టం అవుతుంది. అయినా కానీ టాంజిరో గివ్ అప్ ఇవ్వకుండా వెళ్తూనే ఉంటాడు. టాంజిరోకి చాలా డ్యామేజ్ అవుతుంది. అయినా కానీ టాంజిరో చాలా కష్టపడి సకుంజి ఇంటికి చేరుకుంటాడు.
ఇంకా లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ గురించి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే టాంజిరో వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఏంటి. లాస్ట్ ఎపిసోడ్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంటంటే టాంజిరో కమాడో ఇంకా కాయ్ కమాడో. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఎవరంటే అమ్మి శివ. ఈ అమ్మి శివ బ్రో టాంజిరో వాళ్ళ ఫాదర్ నేమ్ ఒకటే చెప్పారు, వాళ్ళ మదర్ పేరు చెప్పలేదు. కాబట్టి వీళ్ళకి చిటికలే. ఒక ఎపిసోడ్లోకి వస్తే టాంజిరో వచ్చిన నెక్స్ట్ డే టాంజిరోకి డీమన్ స్లేయర్ ఎంట్రీ టెస్ట్ ట్రైనింగ్ని స్టార్ట్ చేస్తాడు. టాంజిరో చాలా ట్రైనింగ్ తీసుకుంటాడు. అయితే టాంజిరో ట్రైనింగ్ రోజు రోజుకి చాలా హార్డ్ అవుతూ ఉండిద్ది. అయితే టాంజిరో ట్రైనింగ్ లో మూమెంట్ ట్రైనింగ్, స్వాట్ ట్రైనింగ్, ఇంకా బ్రీతింగ్ టెక్నిక్, ఇంకా ఫైటింగ్ ట్రైనింగ్స్ కూడా తీసుకుంటాడు. ఇంకా టాంజిరో ట్రైనింగ్ తీసుకున్న ప్రతి రాత్రి నేస్కో కోసం డైరీ రాస్తూ ఉంటాడు. ఇంకా టాంజిరో లాస్ట్ టైం టెంపుల్ దగ్గర ఫైట్ చేసినప్పుడు నేస్కో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉంది. ఇంకా టాంజిరో కూడా తెలియదు తన నిద్ర లేస్తుందో లేదో. అలా 1 year గడిచిపోతుంది. అయితే ఈ 1 yearలో టాంజిరో సకుంజి నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటాడు. అయితే సకుంజి టాంజిరోకి 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టాంజిరోకి ఒక ఫైనల్ టెస్ట్ పెడతాడు. ఈ ఫైనల్ టెస్ట్ ఒకవేళ టాంజిరో కంప్లీట్ చేస్తే సకుంజి టాంజిరోని ఎంట్రన్స్ టెస్ట్ కి పంపిస్తారు. లేకపోతే సకుంజి పర్మిషన్ ఇయ్యడు. అయితే సకుంజి టాంజిరోకి చెప్తాడు ఈ ఫైనల్ టెస్ట్ లో అతను కత్తి తీసుకొని ఆ పెద్ద బందరాన్ని కట్ చేయాలి. అయితే ఈ టెస్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు, అంటే టాంజిరో ఎంత టైం అయినా యూజ్ చేయొచ్చు. అయితే టాంజిరో ఈ టెస్ట్ ని పాస్ అయిన వెంటనే ఎంట్రన్స్ టెస్ట్ కి వెళ్ళొచ్చు. అయితే టాంజిరో ఆ బండరాన్ని కట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అయిపోతాడు. అయితే టాంజిరో అప్పుడే ఆలోచిస్తాడు ఈ బండరాన్ని కట్ చేయడానికి నాకు స్కిల్స్ ఎజిలిటీ లేదు, నేను ఇంకా ఇంప్రూవ్ కావాలి. అయితే టాంజిరో తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి సోలో ట్రైనింగ్ ని చేస్తాడు. అయితే టాంజిరో 6 months వరకు అలా నాన్ స్టాప్ గా ట్రైనింగ్ చేస్తాడు. అయితే టాంజిరో ఈ 6 months ట్రైనింగ్ తో ఆ బండరాయిని కట్ చేయడానికి వెళ్తాడు. అయితే టాంజిరో ఈ 6 months ట్రైనింగ్ తీసుకున్నా గానీ ఆ బండరాయిని కట్ చేయలేకపోతాడు. అయితే టాంజిరో చాలా డిసప్పాయింట్మెంట్ డిమోటివేట్ అవుతాడు. అయితే అప్పుడు అదే సమయానికి ఒక అన్నోన్ డీమన్ స్లేయర్ వస్తాడు. ఇక్కడ టాంజిరోని ఫైట్ కి రమ్మని ఛాలెంజ్ చేస్తాడు. అయితే అన్నోన్ డీమన్ స్లేయర్ చాలా స్పీడ్ గా ఉన్నాడు. అయితే ఆ అన్నోన్ డీమన్ స్లేయర్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఆ స్పీడ్ ని చూసి టాంజిరో చాలా షాక్ అవుతాడు. అయితే అతని స్పీడ్ ముందు టాంజిరో ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంకా ఫైనల్ గా టాంజిరో అతనితో ఊడిపోతాడు. ఇంకా టాంజిరో ఊడిపోయిన తర్వాత కూడా టాంజిరోని ఫైట్ చేయమని పుష్ చేస్తాడు. ఇంకా టాంజిరో అతనితో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా టాంజిరో లాస్ట్ కి కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే ఆ డీమన్ స్లేయర్ పేరు వచ్చేసి శాబిటో. అయితే అతను మొకోమో అనే డీమన్ స్లేయర్ దగ్గర టాంజిరోని వదిలేస్తాడు. అయితే తర్వాత టాంజిరో నిద్రలేస్తాడు. అయితే టాంజిరో మొకోమోని చూస్తాడు. అయితే మొకోమో టాంజిరోకి ఇలా చెప్తుంది, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చి నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అయితే ఫస్ట్ తను టాంజిరోకి టోటల్ కాన్సంట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని చూపిస్తుంది. దీని వలన ఒక నార్మల్ హ్యూమన్ డీమన్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. అయితే ఈ టెక్నిక్ లో ఎక్కువ హార్ట్ మీద కాకుండా లంగ్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే టాంజిరో ఫైనల్ గా 6 months ట్రైనింగ్ తీసుకున్న తర్వాత టాంజిరో సాబిటోతో ఫైట్ చేయడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు 1v1 బ్యాటిల్ దిగుతాడు. అయితే అక్కడ టాంజిరో ఫస్ట్ అటాక్ చేసి సాబిటో మాస్ కట్ చేస్తాడు. ఇంకా ఫైట్ గెలుస్తాడు. అయితే ఇంకక్కడ శాబిటో ఇంకా మొకోమో ఇద్దరు మాయమైపోతాడు. అయితే టాంజిరో ఇంకా కొంచెం సరిగ్గా చూస్తాడు. అప్పుడు టాంజిరోకి తెలుస్తుంది అతను కట్ చేసింది శాబిటో మాస్క్ కాదు, ఆ బండరాయినని. ఇక దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కి క్వశ్చన్ ఏంటంటే టాంజిరో ఫైనల్ సెలక్షన్ ఎగ్జామ్ లో ఏ బ్రీతింగ్ స్టైల్ ఇంకా దాని ఫామ్ యూజ్ చేస్తాడో వాటి నేమ్స్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోండి. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.